హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటి ఇక్కడంతా ఫ్లవర్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సో ఇది ఆంధ్రాకి వెళ్ళాను మా అక్క వాళ్ళ ఇంటికి. సో మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అక్క వాళ్ళ ఇల్లు 4 కిలోమీటర్స్ అనమాట. సో మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ పెట్టుకున్నారండి. సమ్మర్ కదా, సమ్మర్ అంటే చాలామంది ఆంధ్ర సైడ్ అయితే పొట్టేల్ని పెట్టుకుంటారనమాట. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పొట్టేల్ని పెట్టుకునేది, ఉగాదికి ముందర తర్వాత ఉగాది అయిపోయినాక. సో అలాగనే మా అక్క వాళ్ళ ఇంటికి కూడా మారమ్మ చెట్టుకి అయితే వీళ్ళు పొట్టేల్ని పెట్టుకుంటారు. మా అక్క వాళ్ళు వచ్చేసి మారమ్మ అనేసి అమ్మవారు ఉంది అనమాట చెట్టుకు. సో ఆ దేవుడికి వచ్చేసి వీళ్ళు 2 పొట్టేల్ని అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అందరికీ పిలుపులైతే వచ్చేసాయి. మా అన్నయ్య వాళ్ళకి, వదినకి, నాకు, మా హస్బెండ్కి, మా డాడీకి, సో మా పిన్ని వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి, అందరికీ ఇలా మా అక్క వాళ్ళ సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో మా రిలేషన్ అందరికీ అయితే పిలిచారనమాట. సో చాలా బాగా జరిగింది ఫంక్షన్ కూడా అనమాట. అందుకే ఇప్పుడు నేను కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేసుకొని వీలు చూసుకొని ఈ వీడియో అయితే అప్లోడ్ పెడుతూ ఉన్నాను. అక్క వాళ్ళ ఇంట్లో బాగా పూల చెట్లు ఉన్నాయి, రకరకాల పూల చెట్లు వేసిందండి. ఇప్పుడు ఇవన్నీ చూపించేదని మా అక్క వాళ్ళ ఇంట్లోనే. మందారాలు అయితే 4-5 రకాల మందారాలు ఉన్నాయండి. చాలా ఓపికగా పెంచుతూ ఉంది మా అక్క. సో నేను అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. నేను ఈ క్లిప్ తీసుకుంటూ ఉండే మా అన్నయ్య కూతురు అయితే తెగ పని చేసేస్తుంది వాటర్తో అన్నమాట. సో చాలా బాగా పెంచుతూ ఉందండి. ఇంకా వీటిలోకైతే వెళ్ళిపోదాము. మా అక్క వాళ్ళకి మారమ్మ అని దేవుడు ఉన్నారనమాట. సో ఆ దేవుడికి పొట్టేళ్ళని పెట్టుకున్నారు ఇలా. అమ్మవారు వెండి విగ్రహంతో పెట్టారు, చాలా చక్కగా పెట్టారు. సో ఇది అన్నమాట చెట్టు, 100 సంవత్సరాల చెట్టు అన్నమాట. ఈ చెట్టు 100 ఇయర్స్. వాళ్ళు ఈ ఇంట్లో తరతరాలుగా ఈ దేవుణ్ణి అయితే వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫిష్ ఫ్రై ఎవరి కోసం తెచ్చినావు? మే తమ్ముడు కోసము, తమ్ముడు భార్య కోసము, పిల్లల కోసము, మా పిన్ని కోసము, సో పొట్టేలు అనేది మా ఇంట్లో కూడా ఉంది అనమాట. మేము ఇప్పుడు 3 to 4 years నుంచి అయితే మేము పెట్టుకోవట్లేదు. ఒక 3 years బ్యాక్ కూడా మేము మా నాన్న వాళ్ళకి ఇంటి దేవుడికి అయితే మేము పెట్టుకుంటూ ఉంటాం సేమ్ ఇలాగే పొట్టేలు. ఇక్కడ వచ్చేసి మా అక్క మాకు తినిపిస్తూ ఉంది కదా, అక్కడ నేను కొంచెం ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాను. చైన్ సెట్ ఎక్కడ తీసుకున్నావు, శారీ ఎక్కడ తీసుకున్నావు, జ్యువెలరీ సెట్ ఎక్కడ తీసుకున్నావు, నాకు ఇస్తావా అంటే మొత్తం తీసేసుకో, నేను ఏది తీసుకున్నా అది నీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది, నేను తీసుకున్నా నీకు ఇస్తాను, నీవు తీసుకున్నా నాకు ఇస్తావు కదా, మరి ఇంకెందుకు అడుగుతున్నావు అన్నట్టు మా అక్క చెప్తూ ఉంది. ఇప్పుడు ఒక ఫన్నీ క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను మా వదినతో, మా అన్నయ్య వైఫ్ అనమాట. సో పీసెస్ అంతా మేము తిన్నాము, బట్ తను తిన్నట్టుగా చూపిస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, నోట్లో తినకపోతే ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్ పీచ్. అదే కదా చూసినారు ఫ్రెండ్స్, మా అక్క ఫ్రెండ్స్ ఫంక్షన్ అంతా వీళ్ళదే. చైన్ సెట్ బాగా తినిండేది, వచ్చిన వాళ్ళకి మా అక్క వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ రిలేషన్ సైడ్ అనమాట. ఈ పక్క జాగా ఖాళీగా ఉందని ఇక్కడ సెటప్ అయితే చేశారు. ఇంతకుముందు ఫ్లవర్స్ అవంతా చూపించాను కదా, అది హౌస్. ఇది వచ్చేసి వాళ్ళ రిలేషన్ సైడ్ అనమాట. కొంచెము కన్వీనియంట్గా ఉంది ఇక్కడ కూర్చోడానికి అని, చైర్స్ అనేసి ఇక్కడైతే సెటప్ చేసేసారు ఫుడ్కి. ఇప్పుడు ఫుడ్ సెక్షన్ చూపిస్తాను చూడండి. ఏందిరా ఇది? చికెనా? చైనీస్ ఐటమా?
చేప ఫ్రై. భద్రమన్న కాలుతుంటది. బోటి వెజ్ వాళ్ళకి బఠానీతో ఇది కలర్ రైస్కి. మామూలుగా వచ్చి పట్నాలు, క్యారెట్, ఉల్లగడ్డ, మటన్ చికెన్ తినని వాళ్ళకి. మటన్ చికెన్ తినని వాళ్ళకి పెరుగు చట్నీ. ఏంద్రా ఇది? రసం. వైట్ రైస్. గోంగూర ఆంధ్ర గోంగూర. మజ్జిగ. పెరుగు చట్నీ వచ్చింది. మటనా? బైక్ లేపు చూసి మళ్ళా దాంట్లో ఏడ్చేసేసారు. లేదు అలవాటు. ఎవరికి వచ్చే వాళ్ళకి మటన్ అదే అందుకే అది అయిపోయింది. ఇంకేమున్నాయి? మనసులో ఉండమ్మా. ఇక్కడ చూసారు కదా, మా నాన్న రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నది ఇందాక ఫుడ్ అంతా చూపించింది మా అన్నయ్య. సో ఇక్కడ వచ్చేసి మా నాన్న డ్రమ్స్ అంతా పట్టుకొని ఉన్నాడు కదా. సో వీళ్ళిద్దరు వచ్చేసి కూతురింట్లో ఫంక్షన్ జరుగుతుందని మార్నింగే పొట్టేలు తెచ్చి కట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, వగేరా పనులు ఉంటాయి అనేసి అర్లీ మార్నింగ్ 5-5:30కే వచ్చి ఈవినింగ్ వరకు, అంటే ఆ రోజు ఫంక్షన్ ఈవినింగ్ వరకు వీళ్ళు అవైలబుల్ ఉన్నారనమాట. కూతురు సైడ్ ఫంక్షన్ అంటే. సో మా ఆంధ్ర పక్క ప్రేమలు అయితే అలా ఉంటాయండి. కూతురు సైడ్ ఏ ఫంక్షన్స్ వచ్చినా, అల్లుడి సైడ్ కూడా ఏం ఫంక్షన్స్ వచ్చినా కూడా మా పక్క మర్యాదలు అలా ఉంటాయండి. ఫస్ట్ టైం బాగుందక్క ఫిష్ ఫ్రై. నేనే తినాలా? నాకు పాప మా అక్క ఇచ్చింది స్పెషల్ ఈరోజు. ఫిష్ ఫ్రై నా ఫ్రెండ్ ఇష్టమని చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా తింటారు నా ఫ్రెండ్. ఇందాక ఏమన్నా తినాలని చెప్పినావు. ఏమి అక్కకి ఫిష్ ఇష్టం లేదా? శైలు అక్కకి ఫిష్ ఇష్టం లేదా? అక్క ఆల్రెడీ ఒక ఫిష్ లాగేసింది ఇప్పుడు. అక్క ప్రేమగా పెడుతుంది కదా, పెట్టించుకోండి. ఆమెకి ఇప్పుడు ఇష్టం పోయింది అక్క, అప్పట్లాగా లేదు నాన్ వెజ్. ఏమా ఏమక్క కొత్త శారీ, కొత్త నెక్లెస్, ఇప్పటికి కూడా యూత్ లాగా కనిపిస్తాను. మా పాప చూడు, మా దీక్షమ్మ. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి తాంబూలం అయితే ఇక్కడ పెడుతూ ఉన్నారనమాట. మా ఆంధ్ర పక్క ఖచ్చితంగా నాన్ వెజ్ తిన్నాక అయితే ఆకు ఒక్క అయితే వేస్తారనమాట. ఈమె ఇంకా పండ్లు పెద్ద గిగిలిస్తుంది. మా ఇంట్లో ఫస్ట్ మనవరాలు ఈ అమ్మాయి అనమాట, మా అక్క కూతురు. సెకండ్ దీక్ష అనమాట, థర్డ్ మా అన్నయ్య కూతురు. అలా లైన్ వారీగా మా ఇంట్లో మహాలక్ష్ములు అయితే మా ఇంట్లో మస్తుగా ఉన్నారండి. ఎందుకంటే 3 మహాలక్ష్మిలు ఉన్నారు మా ఇంట్లో. ఏమి ఆడేం చిట్టిగా ఉందా, మూత అంత పెద్దగా ఉంది. అత్త దగ్గర కాదు నేహా, అత్త దగ్గర నేర్చుకో ఎట్లా మాట్లాడాలా అని.
ఈమె వచ్చేసి రెండో అమ్మాయి, మా అక్క కూతురు దీక్ష, 1.5 year అనమాట ఈ అమ్మాయి. సో తినతో కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఏమంట అత్తమ్మ ఆమె అనింది? మా మీ మమ్మీ దగ్గర చూడు ఎన్ని స్టెప్స్ ఉన్నాయాడ. ఈ అమ్మాయి వచ్చేసి మా అన్నయ్య కూతురు పునర్నైనిక. ఈ అమ్మాయికి కూడా 1.5 year అనమాట. దీక్ష మా అక్క రెండో కూతురికి ఈ అమ్మాయికి 2 months డిఫరెన్స్ అనమాట. మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఫంక్షన్? ఈరోజు మార్నింగ్ నేను వచ్చింటే ఒక చాట తీసుకొని పక్కన పెట్టి ఒక మేక తీసుకొని కోసి దాన్ని ఎంగిలి తీసి బయటికి మళ్ళీ దాన్ని కత్తి తీసుకొని ఇట్లా 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 కట్ చేసి పాపం కదా నాన్న. దాన్ని ఇంకో ఆ మేక పోయింది. ఇంకో మేక కూడా అట్లనే చేసినాడు. ఆ మేక కూడా ఒక చాట పెట్టి కత్తి తీసుకొని. మా నేహమ్మ ఏం చెప్తుంది అనుకుంటున్నారా? పొట్టేళ్ళని కొట్టారు కదా, తర్వాత దాని ప్రాసెస్ గురించి చెప్తూ ఉంది. తను చూసిందంట, అందుకే ఇలా చేశారు అమ్మి అని చెప్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. తనైతే కూచిపూడి డ్యాన్స్ని అయితే నేర్చుకుంటూ ఉంది. అందుకే వెయ్యమ్మ ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను అంటే కొంచెం తను షైగా ఫీల్ అవుతుంది అందరూ ఉన్నారు అనేసి. కానీ చిన్న స్టెప్స్ అయితే వేసింది, బాగా వేసింది. సో ఇప్పుడిప్పుడే కదా తను నేర్చుకుంటుంది, బాడీ కూడా ఫ్లెక్సిబిలిటీ అవ్వాలా. చాలా బాగా చేస్తూ ఉంది. పిల్ల కూడా చాలా క్యూట్గా అందంగా ఉంది. మా నేహ పాప చిన్నప్పుడు ఫోటో కూడా ఒకసారి యాడ్ చేస్తాను చూడండి, చాలా క్యూట్గా ఉంది మా పాప. మా అక్క కూతురు ఫస్ట్ బేబీ నేహ అనమాట, చిన్నప్పుడు ఫోటో. సో భోజనాలు అయితే మీకు ఆల్రెడీ చూపించేశాను, ఏమేమి చేశారు ఏంటి అన్నది చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేశాను మా అన్నయ్య చూపిస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడైతే భోజనాల సెక్షన్ అయితే 12:30 నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే అర్లీ మార్నింగే పొట్టెల్ని కొట్టేశారు కాబట్టి వంట వాళ్ళే ఫాస్ట్గా చేసేసారు. చాలామంది వచ్చేసారండి, జనాభా కూడా మినిమం 250 members అయితే వచ్చేసారంట క్యాలిక్యులేషన్. 50 members అయితే తగ్గారు సమ్మర్ సీజన్. అదే రోజున ప్రతి ఒక్క చోట సండే చోట పొట్టేల్ని అయితే పెట్టుకుంటూ ఉన్నారు. సో మేము వచ్చేసి మాకు పిలిచారు కదా, ఇంకా మేము రావాలా వద్దని అర్థం కాక అప్పటికప్పటికి ముందు రోజే బయలుదేరాము. ఆ ఫంక్షన్ చూసుకున్నాము. నెక్స్ట్ డే అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. సో నేను మా అన్నయ్య వదిన అయితే ఇలా వచ్చేసాము. మేము ఉండేది బెంగళూరులోనే, మా అన్నయ్య వాళ్ళు బెంగళూరులోనే. ముగ్గురం కలిసి కార్లో వచ్చేసాము. జస్ట్ 1 day అయితే ఉన్నాము ఇక్కడ. ఫస్ట్లో మా వదినతో కొంచెం కామెడీగా తను తినింది అనేసి కొంచెం ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను కదా, ఆ ఫుడ్ అంతా. సో తనైతే కొంచెం మిగతాలుగా అయితే ఆ వీడియో పెట్టానండి మా వదినతో. సో మేమంతా కలిసి తిన్నాం అనమాట. అంటే వంటలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ముక్కలు తెచ్చుకొని తింటే ఆ తృప్తే బాగుంటుంది అనమాట. ఇలా అయితే మొత్తం ప్లేట్లకు పెట్టుకొని తినాలంటే అసలు ఒక్క ముక్క కూడా నాకైతే పోవడం లేదు. ఇక్కడ వచ్చేసి మటన్ సెక్షన్ అయితే మా అక్క తీసుకుందనమాట. ముందే మా అక్కకి పెట్టడం చేత కాదు, ఏవి వేయాలా ఎంత వేయాలా అని ఆ సెక్షన్ అయితే మా అక్కకే వచ్చేసింది. ఈ పీస్ ఇష్టమా నీకు, ఈ పీస్ ఇష్టమా అనేసి చూసి వేస్తూ ఉంది. ఆలోపే ఆ గ్యాప్లోపే ఇంకో పర్సన్ కూడా వేయాలి కదా, నీకు ఏవి అంటే మనం తీసుకునేటప్పుడు గెరిటకి ఏ పీసెస్ వస్తే ఆ పీసెస్ వేయి అక్క, ఎందుకు అక్క లేట్ చేస్తూ ఉన్నావు అంటే, ఉండు నీకు ఇష్టమైన పీసెస్ వేస్తాను అలా చెప్తూ ఉంటుంది మా అక్క. సో మేము ఇలా ఉడుకుతున్నప్పుడే మా అక్క మాకు ఫిష్ ఫ్రై, ఒక లివర్ అంటే గుండెకాయల కర్రీ అనమాట, బోటి కూర, తర్వాత వచ్చేసి చికెన్ అనమాట, చికెన్ కబాబ్ లాగా చైనీస్ టైప్ అనేది తీసుకొచ్చింది. నాకైతే అదే ఫుల్ అయిపోయిందండి ఈ సమ్మర్కి. సో నా అవుట్ఫిట్ అయితే ఇది అనమాట. శారీ చాలా బాగా ఉంది. ఈ శారీ వచ్చేసి నాకు మా అక్క తీయించింది అనమాట, అందుకే ఈరోజు కట్టుకొని వచ్చాను వాళ్ళ ఇంటికి. ఇదే అనమాట మా అక్క వాళ్ళ హౌస్. మా అక్క వాళ్ళ ఇంట్లో కింద ఆ పక్క ఏరియాలో ఫంక్షన్ జరుగుతుంటే ఈ పిల్లలంతా కూర్చొని ఇక్కడ మూవీ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. మా నేహ పాప ఏం చేస్తుంది? అయ్యో చిట్టినట్టు వేసుకుని ఏం చేస్తుంది మా నేహ పాప? వెళ్ళు నీకు వీడియో తీస్తా. మీరంతా ఫ్రెండ్సా? మీరంతా కలిసి ఒకే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా?
అవునా అవునా అందరి కింద ఫంక్షన్లో ఉంటే మీరంతా డుమ్మా కొట్టేసి పైకి వచ్చి టీవీ చూస్తున్నారా? ఓకే, మమ్ము తిన్నారా అందరూ? అవునా, సరే మరి బాయ్ అందరికీ. మేము వచ్చేసి ఇక్కడ భోజనం చేసుకొని 3:30కి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. కాసేపు రెస్ట్ తీసుకోవాలని మా అన్నయ్య కూతురు కూడా చాలా ఏడుస్తూ ఉంది. సో మా అన్నయ్య కూతురు కూడా రెస్ట్ తీసుకునింది, పడుకునింది అనమాట. మా నాన్న మా అన్నయ్య 5 o'clock వచ్చారనమాట మా అక్క వాళ్ళ ఇంటికి. అంటే పక్క సందులోనే కదా, మళ్ళీ నైట్ వరకు ఉండాలి, ఏమైనా పనులు ఉంటాయేమో అని ఇక్కడే ఉండిపోయారు పాపం వాళ్ళు. సో ఇంకా మా అన్నయ్య వచ్చేసి అప్పుడు బిడ్డతో చాలా బాగా మురిసిపోయి ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మేమైతే వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఆ రోజు అనమాట. అందుకే అందరికి బాయ్ చెప్తూ ఉన్నాను. ఇది మా అన్నయ్య కూతురు, మా అన్నయ్య వైఫ్ అనమాట, వదిన. బాయ్ అక్క, బాయ్ పవన్ అక్క, బాయ్ అక్క, బాయ్ మే, మిస్ యూ మే, బాయ్ మే. వరాలు ముద్దు పెట్టమా అమ్మకి. బాయ్ మా. ఏమైంది దీక్షి? మాది రాయలసీమ అనమాట, ఆంధ్ర, కడప డిస్టిక్ దగ్గర ప్రొద్దుటూరు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు ప్రొద్దుటూరులోనే, మా అక్కని ఇచ్చింది కూడా ప్రొద్దుటూరులోనే. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, మా అన్నయ్య వాళ్ళు, మా అక్క మ్యారేజ్ తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ అయింది బెంగళూరులో, మా వదిన ఉండేదన్నమాట. సో ఇంకా నాకు కూడా మా హస్బెండ్ జాబ్ పర్పస్తో బెంగళూరులోనే ఉండేవాడు. సో నేను మా అన్నయ్య కొంచెం బెంగళూరే కదా, అప్పుడప్పుడు కలుసుకోవచ్చు అన్నట్టు మేము ఉండిపోయాము. మా అక్క ఏమనేది అంటే నాతో, సరేలే నీకు మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇక్కడ ఇంకా లోకల్లో మా ఆంధ్రాలో మా అమ్మ ఉండేది అనింది. సో టైం బాగలేదు, మా అమ్మ అయితే అందరికీ దూరం అయిపోయింది. బట్ మా మనసులో అయితే ఎప్పటికీ మేము ఉన్నంత వరకు మాకు నిలిచిపోయి ఉంది. ఇప్పుడు కొంచెం మా అక్క బాధపడుతూ ఉంది, మీరు వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోయాను, పిల్లలు నేనంతా ఒక్కదాన్ని అయిపోయాను ఇక్కడ. అంటే తన తరపున, అమ్మ వాళ్ళ తరపున ఇక్కడ ఎవరు లేరు. అంటే నాన్న ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఆఫ్కోర్స్ నాన్న వచ్చేసి అన్ని దగ్గరనే కదా, సొంత ఇల్లు ఆంధ్రాలోనే ఉంది కాబట్టి నాన్న ఇల్లుని చూసుకోవడానికి వచ్చిపోతూ ఉంటాడు. అప్పుడే మా అక్క వాళ్ళను, మా అక్క వాళ్ళ పిల్లల్ని చూసుకొని వెళ్తూ ఉంటారు. నాకు అదే బాధ అనమాట. సో ఇక్కడ నేనన్నా ఉంటే బాగుండు, మా అక్కయ్యకు ఏదైనా కానీ ఉంటే బాగుండు అని అయితే అనిపించింది. కొంచెం ఫీల్ అయ్యి మీకు ఇక్కడ పెడుతూ ఉన్నాను. అంటే మా అమ్మ మా ముగ్గురిని అలా పెంచింది అనమాట. అమ్మ నాన్నలు ఎప్పటికీ రక్త సంబంధం ఇలానే ఉండాలి అనే విధంగా పెంచింది అనమాట. సో అందుకే కొంచెం ఫీల్ అయ్యాను. అక్క ఆంధ్రాలో ఉంది, నేను అన్నయ్య చూస్తే బెంగళూరులో, ఎప్పుడు మేము కలుసుకుంటూనే ఉంటాం. మ్యాక్సిమం మేము వచ్చేదే మా అక్క కోసం, మా అక్క పిల్లల కోసం. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ప్రేమతో మేము వస్తూ ఉంటాము. సపోటా మ్యాంగో సీజన్ ఉంది కాబట్టి సో మేము కొన్ని సపోటాలు మా చెట్టువి, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టువి, మ్యాంగోస్ వచ్చేసి ఇదే ఫస్ట్ కాప్ అనమాట. అది బేనిషా అనమాట. కాకపోతే ఇంకా మేము ఉండం కదా అనేసి కొంచెం పచ్చికాయలే, కొంచెం పచ్చడికైనా పప్పుకైనా ఉంటాయని అయితే పీక్కొని అయితే వెళ్తూ ఉన్నాము. మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. వచ్చేటప్పుడు ఎంత ఆనందపడతాను, అరే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నానని. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధపడి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఆడపిల్లకి ఇచ్చుకున్న చోట అంతే కదా. సో పుట్టినిల్లు అనేది ఒక వరం లాంటిది. ఆ ఇల్లు చూసిన తర్వాత మేమున్న మెమోరీస్, ప్రతి ఇటుకలోను, ప్రతి గోడలోను, ప్రతి బండలోను, ప్రతి చెట్టులోను మాకు అనువు మా అమ్మనే ఉంటుందన్నమాట. సో ఆ ఇంటిని మేము చూసుకుంటూ, తర్వాత వచ్చేసి మా అక్క కోసం మెయిన్ 50% అట్లా, 50% మా అక్క పిల్లల కోసం. మా అమ్మ నాన్నలు ఒక్కటే చెప్పేవాళ్ళనమాట, ఎప్పటికీ రక్త సంబంధం మీరు ఇలానే ఉండాలి, ఎన్ని తగాదాలు, ఎన్ని గొడవలు, ఎట్లాంటివి వచ్చినా కూడా అవి అప్పటికే తొలగించేసుకొని మీ ముగ్గురు కలిసి ఇలానే ఉండాలని. దేవుడి దయ వల్ల అయితే మా ముగ్గురికి ఇంతవరకు ఏ ప్రాబ్లము రాలేదు. ఎప్పటికీ మేము స్థిరస్థాయిగా ఇలానే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, మా రక్త సంబంధం అనేది. సో మా అమ్మ నాన్నలు మాకు అలా పెంచారనమాట. సో వాళ్ళ దీవెనలు కానీ ఎప్పటికీ ఉంటాయన్నమాట. ఇంకా మేమైతే నెక్స్ట్ డే అర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. మా అన్నయ్య డ్రైవింగ్ వచ్చేసి కొంచెం కొత్తగా నేర్చేసుకున్నాడు, బట్ చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు మా అన్నయ్య. సో ఇది అండి వీడియో. నెక్స్ట్ మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తానా ప్రొద్దుటూరుకి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. మా మమ్మీ వాళ్ళ ఇల్లు కోసము, మా అక్క పిల్లల కోసం అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళాలి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.